అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడడానికి మన హృదయాన్ని తొందరపడనీయకూడదు. మ్రొక్కుబడి చేసుకొని తర్వాత దాని గురించి బాధపడకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నాకు ఇది చెల్లించండి, నాకు అది సమర్పించండి అని చెప్పి మనలను ఎప్పుడు కోరడు. మనమే కదా, దేవుడా నాకు ఈ కోరిక నెరవేరిస్తే నీకు ఫలానిది సమర్పించుకుంటాను, దేవా నాకు ఇది దయచేసినట్లయితే నేను నీకు అది ఇస్తాను తండ్రి అని ఎప్పుడు మనం దేవుణ్ణి పీడిస్తూ ఉంటాం. దేవా నాకు 2 లక్షలు వచ్చేటట్టు చేయండి తండ్రి, నీకు కానుకగా 2000 ఇస్తానని దేవునితోని కమిషన్ బేరాలు సాగిస్తుంటాం. ప్రార్థనల అర్థం దేవునితో బేరాలు సాగించడం కాదు, ఆయనకు కృతజ్ఞత చూపడం. ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళి ఓడలో తిరిగి వస్తున్నాడు. ఓడ నడి సముద్రం మధ్య ప్రయాణిస్తూ ఉంది. హఠాత్తుగా తుఫాను స్టార్ట్ అయింది. ఉవ్వెత్తున పైకి లేచిన అలల తాకిడికి ఓడ మునిగిపోయేలా ఉంది. ఈ ధనవంతుడు భయంతో వణికిపోతూ 2 చేతులు పైకెత్తి, ఓ దేవా నన్ను సురక్షితంగా తీరానికి చేర్చావంటే నా బిల్డింగ్ అమ్మేసి పేదలకు పంచుతానయ్యా అని చెప్పి దీనంగా ప్రార్థిస్తూ మొక్కుబడి చేసుకుని ప్రార్థించాడు. ఆశ్చర్యంగా కాసేపటికి తుఫాను తగ్గిపోయింది. అలలు శాంతించాయి. ఏ ఇబ్బంది లేకుండా ఆ ఓడ ఒడ్డుకు చేరింది. అప్పుడు ఆ ధనవంతుడు, అరే తొందరపడి బిల్డింగ్ అమ్మి బీదలకు దానం చేస్తానే, అనవసరంగా మొక్కుకున్నానే, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నాడు. చివరికి ఊరు చేరుకున్నాడు. తన బిల్డింగ్ అమ్మబోతున్నట్లు ప్రకటించినాడు. ధనవంతులు ఎంతోమంది ఆ బిల్డింగ్ కొనడానికి అతని ఇంటి ముందు క్యూ కట్టినారు. అప్పుడు ఆ ధనవంతుడు వాళ్ళతో, నా బిల్డింగ్ ధర ₹1 అన్నాడు. ఇది విన్నటువంటి మిగిలిన ధనవంతులంతా నిశ్చేష్టులైపోయి ఆశ్చర్యంలోంచి తేరుకుని, ఈ మనిషికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఒకవేళ తుఫానులో చిక్కుకొని బయటపడడంతో మతి చెల్లించిందేమో అనుకుని అతన్ని వైపు అర్థం కానట్లు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ధనవంతుడు ఒక షరతు పెట్టినాడు. నా పిల్లిని ఎవరైతే కొంటారో వారికి మాత్రమే నా బిల్డింగ్ అమ్ముతాను అన్నాడు. పిల్లి ధర ఎంత అని వాళ్ళందరూ అడిగారు. ₹1,00,00,000 అన్నాడు. బిల్డింగ్ కొనడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తికమకపడ్డారు. అయితే వాళ్ళలో ఒక ధనవంతుడు మాత్రం బిల్డింగ్ ధర ఎటు ₹1,00,00,000 చేస్తుంది కాబట్టి బిల్డింగ్ను ₹1, పిల్లిని ₹1,00,00,000 కొనుక్కున్నాడు. ఈ ధనవంతునికి ₹1,00,00,000 వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి బిల్డింగ్ అమ్మగా వచ్చినటువంటి ₹1 బిచ్చగానికి దానం చేసి పిల్లిని అమ్మగా వచ్చినటువంటి ₹1,00,00,000 తన అకౌంట్లో వేసుకున్నాడు. వేసుకుని, ఓ దేవా నేను చెప్పినట్టుగానే మొక్కుబడి చెల్లించాను, నేను ఏదైతే మొక్కుబడి చేసుకున్నానో దాన్ని నెరవేర్చాను, డబ్బును పేదవానికి దానం చేశాను తండ్రి అని ప్రార్థించాడంట. చూడండి ఎలాంటి నక్క తెలివో. అది దేవునితో. మనం అట్లా ఉండకూడదు. మొక్కుబడి చేసుకుని తప్పకుండా చెల్లించాలి. మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉంటే అది దేహానికి శిక్ష తీసుకుని వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు మొక్కుబడి చేసుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి చేసుకొనకుండుటయే నీకు మేలు అని దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో ఉంది. ఎందుకంటే బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా మొక్కుబడి చేసుకొని ఉంటే దాన్ని వెంటనే చెల్లించడానికి త్వరపడండి. అంతేగాని మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయడము, బాధపడము, అనవసరంగా మొక్కుబడి చేసుకున్నానే అనుకుని ఏడవడం లాంటివి చేయొద్దండి. మొక్కుబడి చేసుకుని ఆలస్యం చేసి ఉంటే గనక దాని గురించి దేవుని సన్నిధిలో త్వరపడి చెల్లించండి. మన దేహానికి అది శిక్షను, అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి చేసుకున్నటువంటి మొక్కుబడులను చెల్లించడానికి ప్రభు మీకు కృప చూపును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, మొక్కుబడి చేసుకుంటున్నామంటే మీ ఎడల
మీరు చేసినటువంటి ఉపకారముల ఎడల కృతజ్ఞత చూపడం. మేము స్వయంగా ప్రేరేపించబడి చేసే కార్యమే కానీ మీరెప్పుడు కూడా ఎవరిని కూడా బలవంతం చేయలేదు నాయన. ఎన్నడూ కూడా మీరు కానుకలను కోరలేదు. మేము మా హృదయములో నిశ్చయించుకున్నటువంటి దానిని మీకు ఇవ్వడానికి ఎంత సతమతమైపోతున్నామయ్యా, ఎంత విచారిస్తున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ దయా దాక్షిణ్యాల వల్లే మేము బ్రతుకుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మా ప్రయాస, మా ప్రయత్నాలు కాదు నాయన, మా కృషి చేత కాదు తండ్రి. ఏదైనా సరే మీ కృప, మీ కనికరం, మీ దయ దాక్షిణ్యాల వలననే మేము ఆశీర్వదించబడుతున్నాం, హెచ్చించబడుతున్నాం, దీవించబడుతున్నాం. దాన్ని గుర్తించుటకు సాయం చేయండి. మీరిచ్చిన సకలము మీ పని నిమిత్తం ఖర్చు పెట్టుటకు మాకు సాయం చేయండి. మొక్కుకున్న దానిని చెల్లించే కృపను దయచేయండి. అంతేగాని మొక్కుబడి చేసుకున్న తర్వాత దాని గురించి విచారించడం, దాని గురించి బాధపడడం, అవన్నీ కూడా నక్క తెలివితేటలు చూపించడం మీకు ఇష్టం లేదు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు అంటున్నారు. కాబట్టి మొక్కుకొని దాన్ని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మొక్కుకొని దాన్ని ఖచ్చితంగా మేము చెల్లించాలి. కొంతమంది నోటి మాటతో అనాలోచనగా నీ సన్నిధిలో ఏదేదో ప్రార్థన చేస్తుంటారు. చేసుకున్న మొక్కుబడులను తప్పకుండా అన్న చెల్లించింది. ఆ రీతిగా చేసుకున్నటువంటి మొక్కుబడులను తప్పకుండా నీకు చెల్లించాలి. ఆపత్కాలంలో అనవసరంగా అనాలోచితంగా పలికి ఏదేదో మాటలు ప్రార్థనలు చేసి ఆ తర్వాత దాని గురించి విచారించడం అనేది ఎంతో శాపకరం నా తండ్రి. దయచేసి జాగ్రత్తతో, వివేకముతో, వివేచనతో మీ సన్నిధిలో కృతజ్ఞతను చూపడకు సాయం చేయండి. ప్రార్థన అంటే కృతజ్ఞత చూపడం. మీరు చేసిన మేలులకు మేము మీకు ఎంత ఇచ్చినా తక్కువే నాయన. ఎన్ని మీకు కానుకలు చెల్లించినా తక్కువే. మీరు ఇస్తున్నటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్ని విషయములలో హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి ఎంతగా మీకు స్తుతులు చెల్లించినా తక్కువే నాయన. మా గుండె ఈరోజు సక్రమంగా కొట్టుకుంటుంది అంటే అది మీ కృప, మీ కనికరం, మీ మంచితనం, మీరు ఇచ్చిన ఆజ్ఞను, అనుమతిని బట్టియే ప్రభా. ప్రతి అవయవము సక్రమంగా పనిచేస్తూ ఉంది. అందుని బట్టి ఎంతగా మీకు కానుకలు చెల్లించినా, ఎన్ని విధాలుగా మీకు స్తుతులు చెల్లించినా తక్కువే నాయన. దయచేసి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారయ్యా. మొక్కుబడి చేసుకుని ఎవరైనా దాని గురించి మర్చిపోయారా? ఎవరైనా దాని గురించి నాయన మరి బాధపడుతున్నారా? వాటన్నిటి విషయంలో సరి చేసుకొని, మన సాక్షిని సరి చేసుకొని, జీవితాన్ని సరిదిద్దుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. మొక్కుబడులన్నీ పక్కన పడేసి చేసేటువంటి ప్రార్థనకి ఎప్పటికీ జవాబు రాదు. ఊరికే జవాబు రావడం లేదని బాధపడేది కాదు, కానీ ఎందుకని ఆలస్యం అవుతుందో దాని గురించి స్వీయ పరీక్ష చేసుకుంటూ సహాయం చేయండి. దయతో నా ప్రార్థన ఆలకించండి. ఈ దినమంతా మా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. ప్రయాణంలో ఉన్న వారిని మీరు ఆదరించండి. మీ కాపుల కింద భద్రపరచుకోండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచె వేయండి. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు సర్వశక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.